సీమకే వీడాలి నాడే కదన రంగమే కదలాలి కదలాలి కలల సీమకే వీడాలి నాడే కదన రంగమే అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి కదలాలి కదలాలి కలల సీమకే పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా పొత్తిల్లు బూడిద ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు 20 ఏళ్లకి రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా తెలంగాణలోనా దాటాలి దాటాలి శోక సంద్రమే వీడాలి నాడే కదన రంగమే కూర్చొని మీ అందరూ కూర్చొని మంచి మాటలు చెప్పి కార్యక్రమం చెప్పడానికి ఒక ప్లేస్ ఉండాలని చెప్పి కట్టిస్తా ఉన్నాం 36 గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు నా కోరిక ఏంటంటే 36 గ్రూపులు ఉన్నాయి ఒక్క గ్రూప్ అన్న ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఇచ్చే ఆ డబ్బుతోటి ఏదైనా ఒక పని చేయాలి పనితోటి రూపాయి మనం సంపాదించుకోవాలి ఏం చేయాలని చెప్పేది కావాలి ఏం చేయాలని అర్థం కావాలి భీముల దగ్గరనే ఉన్నాను ఎందుకు మన విద్యార్థుల గురించి భీములకు పంపించదు మాట ఇక్కడ నుంచి వస్తే తెలుసా మీకు ఇస్తారా భీములకి మహారాష్ట్రకి ఒరిస్సాకి ఆడవాళ్ళు ఇటు పంపిస్తారు భీములు ఇట్లా ఎన్నో పసుపు కోళ్ళు కారం కోళ్ళు చిన్న చిన్న యంత్రాలే ఉంటాయి చిన్న చిన్న మన గిన్నెలు తిరిగాయి పసుపు కోళ్ళు తయారు చేయొచ్చు కారం కోళ్ళు తయారు చేయొచ్చు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర స్కీమ్స్ ఉన్నాయి దయచేసి ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే డబ్బులు నిజంగా మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో అవసరాలకు పిల్లల ఫీజులకు కష్టాలకు వాడుతున్నాం తప్పలేదు వాడదాం ఒక సగం అన్నా కానీ
ఏదైనా పని కాదు ఒక గ్రూప్ ప్రయత్నం చేయండి దయచేసి. నేను తృప్తి నేను భరిస్తాను. మీరు ఒక్క గ్రూపు 50,000 ఎంత ఇస్తున్నాం మనం యాక్చువల్లీ ఇండివిజువల్గా ఉంటారు కదా. నీకు అగ్రికల్చర్ వాళ్ళు ఏమనుకుంటారు కదా, ఇండివిజువల్ ఏమైనా చేయాలనుకుంటారు కదా, వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళని చూసి ఇంకొని అనుకుంటారు. మనకు బయట దుకాణాలలో దొరికేటన్ని అన్ని ఫ్యాక్టరీలో తయారు కాలేదు, ఎవరో ఒక ఇళ్ళలో తయారైనా అడిగిపోతాయి. మళ్ళా ఆ దుకాణాలకు వెళ్ళి మనం కొడుకుంటాం. ఇళ్ళలో తయారైతే ఇట్టే రాష్ట్రాలకు వస్తున్నాయి. మనకి ఏం చేయాలనేది నేను కరెక్ట్ గైడ్ చేస్తే డెఫినెట్ గా పనిచేస్తాను. మీరు ఒక 100 రూపాయలు సంపాదించిన నమ్మకం 100 రూపాయలు కుటుంబంగా పెడతారు, బయట ఖర్చు పెడతారు, వేస్ట్ చేయరు. అదే మేము 100 రూపాయలు సంపాదిస్తే బయటనే 50 రూపాయలు ఖర్చు చేసి ఇంటికి తెస్తాం. సంపాదన మీ నుంచి ఆరంభం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కవితమ్మ ఎంపీ కానీ ఏం కోరుకుంటున్నారంటే సంపాదన ఆడబిడ్డల నుంచే మొదలు కావాలి. ఆ సంపాదనే కుటుంబం మంచిగా ఉపయోగపడుతుంది, ఆ సంపాదన పిల్లల చదువు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను బిల్డింగ్ కట్టించు నా స్వార్థం కూడా ఉన్నది. బిల్డింగ్ ఇట్లా కట్టిస్తే ఆడవాళ్ళు మీరు ఇట్లా కూర్చుంటారు, కూర్చొని వీళ్ళు చెప్తారు ఏం చేయాలి, మీరు మీకు ఆలోచనలు వస్తాయి, మీరు కూడా ఏం చేయాలని ఆలోచన. ఇంకా అవసరం వస్తే ఎక్కువ లోన్ పేదలు ప్రయత్నం చేయాలి. లోన్ ఎక్కువ కూడా ఇప్పిద్దాం మంచిగా చేసుకుంటాం. సీమకే క్రీడాలి నాడే కదల రంగమే, కదలాలి కదలాలి కదల సీమకే క్రీడాలి నాడే కదల రంగమే. అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి, తమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి. కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి, ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి. కదలాలి కదలాలి కదల సీమకే. పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం, తన చాటల కోసం, ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశరా, నమ్మకమే దిశరా. పొత్తిల్లు బూడిద ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు, ఏడుపుకు 60 ఏళ్ళు, ఏడుపుకు 60 ఏళ్ళు. పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు, 20 ఏళ్లకి రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు, యుద్ధంలో మూసే కళ్ళు. వేలాది నయనాలు పోరాటంలోనా, సమిధలు గరగిలాయి చిటి మంటల్లోనా, తెలంగాణలోనా. దాటాలి దాటాలి శోక సంద్రమే, వీడాలి నాడే కదల రంగమే. తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి
బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే. కదలాలి కదలాలి. నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ. అధ్యక్షుడు అన్న, మేమందరం కూడా అన్నని పిలుచుకుంటాం. గౌరవ సభ్యుల ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారిని, అలాగే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంపీపీ గారు మరియు శర్మ నాయక్, మత్స్యకార సంఘ సభ్యులందరికీ, అక్కలు చెల్లెళ్ళు, ఒకటి నేను నా తరఫు నుండి ఎమ్మెల్యే గారికి గర్వంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ మా చేతిలో ఉన్న వాళ్ళే అందరూ. మీరు వాళ్ళు అడగగానే ఇచ్చినందుకు నా పర్సనల్ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొకటి చిన్న విషయం సార్, ఒక కోరిక అడుగుతున్నాను, మేము నన్ను కావద్దనద్దు. మీకు ఫండ్స్ ఇబ్బంది బాగుంది. సుమారు నేను ఎంపీ ఉన్నప్పుడు ఈ రోడ్డు ఇవన్నీ చేపించి వాళ్ళు నాకు బలవంతం చేసి ప్లేస్ ఉన్నారు సార్.
ఈ రోడ్ చక్కగా బస్ స్టాండ్కి పోతుంది. దురాదృష్టం ఈ ఊరిది. ఇక్కడ ఒక కలవట్ కావాలా సార్? ఇక్కడ స్థానిక సంస్థలు ఉండే కిందకే ఉన్నాయి. ఇక్కడ ప్రజాప్రతినిధులం మేము. ఒక 2 లక్షల రోడ్లు ఇదే వేదికపై నుంచి మీరు ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తర్వాత సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ సోదరుడు రవి గారికి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారి, అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గోదారమ్మకు నాయక్ గారికి, ఎంపీ ఉపాధ్యక్షులు శివశాన్ నర్సయ్య గారికి, టిఆర్ఎస్ పార్టీ మండలిగా ఇంత పెద్ద ఎత్తున అంటే కమ్యూనిటీ హాల్స్ అంటే ఎమ్మెల్యే ఫండ్లు, ఎంపీ ఫండ్లు, సిడిపిల నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ఇచ్చే ఆనవాయితీ ఉంటుంది. కానీ గంగపుత్రుల కోసం ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక సపరేట్ స్కీమ్ పెట్టుకోండి. ఎందుకంటే గంగపుత్రుల కమ్యూనిటీ హాల్ అంటే ఏదో కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడం కాదు. వాళ్ళకున్న వలలు కావచ్చు, వాళ్ళకున్న ఆ పనిముట్లు కావచ్చు, అవన్నీ కూడా పెట్టుకోవటానికి అవకాశం ఉండాలి. కాబట్టి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలతో కాదు, 10 లక్షల రూపాయలు భవనం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవాళ భీమ్గల్ గంగపుత్ర సంఘానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు మీ పక్షాన, నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు, అట్లే సోదరుడు పొదిరి శ్రీనివాస్ ఇద్దరు, మరి గున్వీర్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి భీమ్గల్ పట్టణంలో గంగపుత్రుల సంఖ్య బాగున్నది, అక్కడ సొసైటీ ఉన్నది, సొసైటీకి సరిపడా మెంబర్లు ఉన్నారు అని చెప్పినప్పుడు తప్పకుండా పెడదాము అని చెప్పి దీంట్లో 9 లక్షల రూపాయలు ఎఫ్డిసి, 1 లక్ష రూపాయలు ఎమ్మెల్యే సిడిపి ఫండ్ భాగస్వామ్యంతో తప్పకుండా పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకొని మంజూరు చేసుకోవడం జరిగింది. మీరు నాకెంత ఇవాళ ఒకటే ఒక విషయం, మీరందరు చూస్తూనే ఉన్నారు, పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గంగపుత్రులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఈ చేపలు పట్టే వాళ్ళ సంక్షేమం కోసం ఎట్లెట్లా పనిచేస్తున్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఊరుకు పోయినా, ఆ వాడకు పోయినా గంగపుత్రులు ఆ నెట్టు బట్టి, వాళ్ళ వల బట్టి ఊరేగింపులో ముందుకు నడిచిన సంగతులు మాకు ఇప్పటికి గుర్తున్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద ప్రత్యేక ప్రేమతోటి డెఫినెట్గా, ఎందుకంటే ఇది వృత్తి పని, వాళ్ళు చేసుకుంటేనే చేపలు పట్టుకొని అమ్ముకుంటేనే బాగుపడతారు, లేకపోతే ఇంకేం చేయలేరు వాళ్ళు అన్న ఉద్దేశంతో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా. ఇంతకుముందు ఏముంటుండే అంటే మన చెరువులలో గవర్నమెంట్ ఎంతో కొంత సబ్సిడీ తోటి చేప పిల్లలు ఇస్తుండే. అవి ఎన్నో 6,000, 10,000 ఎంతో ఒక చెరువుకుంటుండే, 12,000. అయితే ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉన్న బేగం బజార్లో ఉన్న మూట మనకు చేప పిల్లలు ఇచ్చి, మన చెరువులో చేప పిల్లలు వేసి మనతోటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటుండే. ఈ చేప పిల్లలు ఎదిగిన తర్వాత పట్టించి మీరు ఇవ్వాలి, మీకు కిలోకి 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇస్తాం అని చెప్పి మొత్తం చెరువు మీద హక్కు, మొత్తం గంగపుత్రుల మీద హక్కు కూడా వాళ్ళే ఉంచుకునే పరిస్థితి ఉండే. ఇది చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లెందుకు, ఎప్పుడూ లేదు చరిత్రలో, దాదాపు 45 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలోని 4,000 చెరువులలో ఫ్రీగా 100% ఫ్రీగా చేప పిల్లల్ని సప్లై చేసి ఇప్పటి నుంచి ఇంకా దళారులకు స్థానం లేదు. ఇక్కడ మన నియోజకవర్గంలోనే మీరు నమ్మరు చెప్తే 1 కోటి చేప పిల్లల్ని వేసుకున్నాం మన నియోజకవర్గంలో. 45 లక్షల చేప పిల్లలు చెరువులలో, 55 లక్షల చేప పిల్లలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో. ఒక మన బాల్కొండ నియోజకవర్గంలో 1 కోటి చేప, పూర్ణిమ గారు ఉన్నారా మాకు తెలుసు, 1 కోటి చేప పిల్లలు వేసుకున్నాం. నిజంగా చేపలు పెరిగి మంచిగా అయితే మనం కిలోకి 20, 30, 40 రూపాయల ధరలకు అమ్ముతుంటాం ఇంతకుముందు. ఇప్పుడు అవసరం లేదు.
ఒక చేప పిల్ల ధర 100 రూపాయలు వచ్చినా కేవలం మన నియోజకవర్గంలోనే 100 కోట్ల చేపల సంపద ఇవాళ మన గంగపుత్ర సంఘ సభ్యులకు రాబోతున్నది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ చేప పిల్లల్ని ఉచితంగా ఇవ్వడమే కాదు, పట్టిన తర్వాత మొత్తం దీన్ని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఈ చెరువులు, నదులు, ప్రాజెక్టులు లేని, సముద్రం లేని రాష్ట్రాలు ఇంకేమి ఉన్నాయి? ఎక్కడైతే సముద్రం లేదో ఆ రాష్ట్రాల్లో చేపలు దొరకవు, తక్కువ దొరుకుతాయి. కాబట్టి ఆ రాష్ట్రాలకు మన చేపల్ని ఎగుమతి చేసి పంపించి అక్కడ అమ్మే విధంగా ప్రణాళికలు చేసి ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పుడు పూర్ణిమ గారు ఏదైతే పనిచేస్తున్నారో ఆ కార్పొరేషన్ ఇంకా బలం చేసి వాళ్ళ ద్వారానే ఈ చేప పిల్లలు అమ్మించి ఎంత ధర వస్తే అంత ధర డైరెక్ట్ మన మత్స్యకారులకు అందజేయాలి. కేవలం ఆ నిర్వహణ ఖర్చు, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఆ ఎంప్లాయీల ఖర్చు అదొకటి తీసేసి సపోజ్ 200 రూపాయలు 300 రూపాయల కిలో వస్తే దాంట్లో 50 రూపాయలు పోయినా 100 రూపాయలు పోయినా ఖర్చులకు మిగతా 100 నుంచి 200 రూపాయలు మన మత్స్యకారులకే కిలోకు దక్కే విధంగా ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవాళ ఆలోచిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణలో బడుగు బలైన వర్గాల ముఖాల్లో సంతోషం చూడటానికి ఇక్కడ తెచ్చుకున్నమే తెలంగాణ. అందుకోసం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, పోరాడి తెచ్చుకున్నాం కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్ గా మన ముఖాల్లో సంతోషం చూడటానికే వారు కష్టపడతారు. వారు అడిగిదాడల్లో నేను గాని, కవితమ్మ ఎంపీ గాని మీ అందరి సంతృప్తి కోసం, సుఖ సంతోషాల కోసమే మేము ఆర్నిషాలు పనిచేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రశాంత్ రెడ్డి గారికి షాలతో సన్మానం చేయవలసిందిగా గంగపుత్ర సంఘం వాళ్ళు రెడీగా ఉన్నారు. దయచేసి వీడీసీ వైస్ సభ్యులు మీసాల శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మంచినీళ్ళ కష్టాలను తీర్చడానికి అట్లనే భీమ్గల్ గ్రామ రైతుల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మరి భీమ్గల్ ప్రజాప్రతినిధుల కోరిక మేరకు 5 కోట్ల రూపాయల చెక్ డ్యామ్ని ఈ కప్పల వాగుపై నిర్మించుకునేందుకు శాంక్షన్ చేయడం జరిగింది.
మరి అది ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంది అని చూడటానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి, చాలా ఆనందంగా ఉన్నది. మొత్తం చరిత్రలో 60 సంవత్సరాల బాలకొండ ఆర్మూర్ నియోజకవర్గ చరిత్రలో ఈ కప్పలవాగు పెద్దవాగుని ఎవరు పట్టించుకోలేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కప్పలవాగు పెద్దవాగు మన నియోజకవర్గంలో గోల్గోపల్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ కప్పలవాగు వెళ్ళి రామన్నపేట దగ్గర పెద్దవాగులో కలుస్తుంది. పెద్దవాగేమో చింతలూరు దగ్గర మన నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి రామన్నపేటలో ఈ కప్పలవాగుని తీసుకొని సీదా తడుపాకల దగ్గర గోదావరి నదిలో కలుస్తుంది. ఈ 2 వాగుల పొడవు కేవలం బాల్కొండ నియోజకవర్గంలో 65 కిలోమీటర్ల పొడవు గల వాగులేవి. పెద్దవాగేమో 45 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లేమో కప్పలవాగు. ఈ 65 కిలోమీటర్ల వాగులు దీంట్లో ప్రవహించే నీటిని వాడుకుంటే దాదాపు ఈ 65 కిలోమీటర్ల పొడవు గల వాగు పైన వాగు అటు ఒడ్డుకు ఇటు ఒడ్డుకు 32 గ్రామాలు ఉన్నాయి. అంటే దీంట్లో పారే నీటిని చెక్ డ్యామ్లు విరివిగా అన్ని చైన్ లింక్ చెక్ డ్యామ్లు కట్టుకొని ఒకవేళ నీటిని వాడుకోగలిగితే 32 గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విడమర్చి చెప్తే ఇప్పటికే వారి దయతో ఈ వాగులపై 5 చెక్ డ్యామ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 4-5 కట్టుకోగలిగితే మొత్తం మన నియోజకవర్గంలో 65 ఎకరాల పొడవు గల 2 వాగులు వర్షాకాలంలో వానలు విపరీతంగా పడినప్పుడు మొన్న పోయినసారి పడినప్పుడు పడితే మొత్తం 65 కిలోమీటర్ల వాగు నిండా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అక్కడి నుంచి అవసరమైతే చెరువులకు లిఫ్టులు పెట్టుకోవచ్చు. వాగు అటు ఒడ్డున ఇటు ఒడ్డున వాగులో నీళ్లు నిల్వ ఉంటే అటు ఒడ్డుకు ఒక 3-4 కిలోమీటర్లు, ఇటు ఒడ్డుకు 3-4 కిలోమీటర్లు మొత్తం బోర్లలో నీళ్లు వస్తాయి. అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, గ్రామాల్లో బోర్లలో నీళ్లు పెరుగుతాయి. ఇది ఆలోచించి సమగ్ర ప్రణాళికలతోటి ఒక లక్ష్యంతో నా 5 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో 10 చెక్ డ్యామ్లు కట్టుకొని ఒక్కసారి కళ్ళారా నీళ్లు చూడాలని తలంపుతో మరి ఇవాళ మేము ఉన్నాం. ఇవాళ తొలి అడుగుగా ఇవాళ భీమ్గల్లో మొదటి చెక్ డ్యామ్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 80% పని పూర్తయిపోయి ఉన్నది. మరి ఇట్లనే ఒకటొకటిగా గోనుగోపుల్లో కూడా శాంక్షన్ చేసుకున్నాం. కప్పలవాగు పైన గోనుగోపుల, భీమ్గల్, రామన్నపేట ఈ మొత్తం 18 కిలోమీటర్ల పొడవు గల కప్పలవాగులో 3 చెక్ డ్యామ్లు. ఈ 18 కిలోమీటర్ల పొడవు గల కప్పలవాగుపై దాదాపు 12 గ్రామాలు లబ్ధి పొందుతాయి అటు ఇటు. అట్లనే చింతలూరు నుంచి పడితే చింతలూరు, జాన్కంపేట, వేల్పూరు, గాన్లపేట, కిందకు పోతే చెట్పల్లి, కిందకు పోతే బట్టాపూర్ ఈ రకంగా ఆ చెక్ డ్యామ్లు కట్టుకోగలిగితే మొత్తంగా మరి బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్దవాగు పైన కూడా ఆల్రెడీ వేల్పూరు, గాన్లపేట 2 చెక్ డ్యామ్లు కూడా శాంక్షన్ చేసుకున్నాం. చింతలూరు చెక్ డ్యామ్ కూడా త్వరలోనే వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. అంటే కప్పలవాగు, పెద్దవాగు 2 వాగులు గాన్లపేట మట్టుకు కంప్లీట్గా మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 6 చెక్ డ్యామ్లు కట్టుకోవాలన్న అభిలాషతో ఉన్నాం. అవి కూడా పూర్తవుతాయనే నమ్మకం నాకున్నది. ఇక తదుపరి వచ్చే సంవత్సరం ఆ గాన్లపేట నుంచి కిందికి ఒక 3 చెక్ డ్యామ్లు ఇట్లా చేసుకోగలిగితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కలలు కలలు రైతులకు నీళ్ళందించాలన్న కళ తప్పకుండా తీరబోతుంది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. అట్లనే ఇక్కడ ఉన్న రైతుల కోరిక మేరకు ఈ పైన భూములు ఉన్నాయి కాబట్టి ఈ బండును చాలా పటిష్టంగా చేయాలి. రేపు రోజున క్రిటికల్ మూమెంట్ వచ్చి ఫ్లడ్ వచ్చినా, వాగులో నీళ్ళు ఎక్కువ వచ్చినా కానీ ఆ నీళ్ళు ఇటువైపు రాగకుండా ఉండాలి. అట్లనే ఇప్పుడే ఎస్టీ హాస్టల్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఇటు ఎస్టీ హాస్టలు ఇటన్ని భూములు ఉన్నాయి కాబట్టి 2 వైపులా మంచి బండి ఏర్పాటు చేసుకోగలిగితే బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళకి సూచిస్తున్నా. అవసరమైతే దానికోసం ఇంకేమన్నా ఆర్డర్లు, జీవోలు ఇష్యూ అయితే కూడా అవసరం ఉంటే అది కూడా ఇప్పిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను.
సుమన్ గారికి, భగత్ గారికి, కృష్ణ గారికి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఈరోజు ఇప్పుడే టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన ప్రియతమ నాయకురాలు గౌరవ ఎంపీ కవితమ్మ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా చేరడానికి ముందుకు వచ్చిన వివిధ యూత్ సభ్యులైనటువంటి అజిత్ సిబ్బు ఆధ్వర్యంలోని కార్యకర్తలకు, నందిగల్లి నిశాంత్ ఆధ్వర్యంలోని కార్యకర్తలకు, ఎస్సీ వార్డ్ చరణ్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, గణేష్ యూత్ ప్రశాంత్ ఆధ్వర్యంలోని కార్యకర్తలకు, రాము మెండోరా యూత్ అసోసియేషన్ సభ్యులకు, పురాణిపేట్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, అరుణ్ ఆధ్వర్యంలోని భీమ్గల్ శివ యూత్ అసోసియేషన్ సభ్యులకు, ధర్మ ఆధ్వర్యంలో కార్యకర్తలకు, గంగరాయ్ యూత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని తమ్ములకు ఆధారంగా నా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మీరందరూ నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు మా తండ్రి వేముల సురేందర్ రెడ్డి గారు 2001లో కేసీఆర్ గారితో కలిసి పనిచేసినప్పుడు, ఆ తదనంతరం సంవత్సరంలో నేను ఉద్యమంలోకి యాక్టివ్గా వచ్చినప్పుడే ఇంకా బ్రహ్మాండంగా టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి శక్తి వంచన లేకుండా పనిచేస్తూ మీ అందరికీ అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను గూన్గోపుల గ్రామ ప్రజలకు, ఇక్కడ లేకపోయినా రిటైర్డ్ ఎస్పీ గౌరవనీయులు పెద్దలు రవీందర్ రెడ్డి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మరి ఈ రకమైనటువంటి గ్రామం గ్రామం టీఆర్ఎస్ పార్టీ వెంట, కేసీఆర్ గారి వెంట ఉంటాము, అభివృద్ధి పనులు బాగున్నాయని చెప్పి చూసి ఎంతోమంది చెప్పి ధైర్యాన్ని ఇచ్చిర్రో ఇది నాకు కొండంత ధైర్యం. నియోజకవర్గంలో ఇప్పటికే 15 గ్రామాలు చేసినాయి ఏకగ్రీవ తీర్మానాలు, కానీ భీమ్గల్ మండలంలో ఇప్పటికి ఒక గ్రామం కూడా చేయలేదు. ఈ రోజు నుంచి భీమ్గల్ గ్రామంలో ఒక అడుగు ముందుకు పడింది. నాకు కానీ, గౌరవనీయులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కానీ ఇది ఎంతో ఉత్సాహాన్ని, మేము ఇంకా మంచిగా పనిచేయాలని చెప్పి మాకు మీరు మార్గనిర్దేశం చేసినట్టుగా మేము భావిస్తూ, మీరు చూపించిన ఈ ప్రేమ, ఈ ఔదార్యం మా గుండెల్లో పెట్టుకుంటాం. తప్పకుండా రేపే నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ విషయం కూడా తెలియజేస్తా అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సోదరులు సుమన్ గారు, తమ్ముడు భగత్, తమ్ముడు కృష్ణ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, అన్న నీ పేరులో యువసేన పెడతామని. నేను సంవత్సరం నుంచి అలా ఆపుతా ఉన్నా, ఇప్పటికి కూడా ఆపిన యువసేన వద్దని, కానీ ఏదో అన్నాడు ఇప్పుడు యువసేన అని. మనందరం కూడా కేసీఆర్ గారి శ్రేణులమే, మధ్యలో ఎవరు యువసేన లేవు. నాతో పాటు మీరు కూడా సైనికులుగా కేసీఆర్ గారు చెప్పినట్టు, పార్టీ ఆదేశించినట్టు ప్రజల కోసం పనిచేయడానికి మీరు నాతో ఉంటే
అదే నాకు మీరు ఇచ్చే బహుమతి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ తమ్ముళ్ళు సుమను, భగతు, కృష్ణ చూపించిన ఈ ప్రేమ నిజంగా కూడా నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉన్నది. భీమ్గల్ మండలంలో ఇంతమంది యువకిషోరాలు తెలంగాణ కోసం, కేసీఆర్ గారి కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం కలిసి పనిచేస్తామని ముందుకు రావడం, మరి ఇంతమంది ఒక ఎత్తున దాదాపు 500 మంది యువకిషోరాలు నిజంగా కూడా చాలా గొప్పగా ఉన్నది. మళ్ళీ నాకు 2009-10 ఉద్యమ సందర్భం నా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమ నాయకుడినే ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఇదంతా ఒక పార్ట్, ఒక ఎత్తు, ఒక భాగం. తరువాత తెలంగాణ పునర్నిర్మాణం కూడా, తెలంగాణలోని ప్రజల ముఖాల్లో సంతోషాలు చూడటానికి అదే అంతకంటే రెట్టింపు పని మనం చేయాల్సి ఉంటుంది అని చెప్పి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు నాకు ఎప్పుడు చెప్తా ఉంటారు. కాబట్టి ఆ ఉద్యమంలో చూపించిన మీ అందరి, నాకు తెలుసు మీరు టీఆర్ఎస్ పార్టీకి క్రియాశీలకంగా పనిచేయకపోయినా 2009-10లో ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి తమ్ముడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ్ముడే. ప్రతి తమ్ముడు కూడా 2009 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసిన తమ్ముళ్ళే నాకు తెలుసు. కానీ ఈరోజు ఒక కార్యకర్తగా, అంటే కార్యకర్తగా కంకణబద్ధుడై మేము ఇంకా వెనకాల ఉండాం, వెనకాల ఎందుకు ఉండాలి, తప్పకుండా ముందుకొచ్చి పనిచేస్తాం, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తాం. ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు 24 గంటలు కష్టపడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించిన ప్రగతి. ఇవాళ మనకు 2-3 సంవత్సరాల క్రితం కరెంట్ ఎట్లుంటున్నదో మనకు తెలుసు, ఇవాళ కరెంట్ ఎట్లున్నదో మనందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇంతకుముందు ఈ భీమగల్ మండలంలో రోడ్లు ఎట్లుంటున్నదో తెలుసు, ఇవాళ రోడ్లన్నీ ఎట్లయినాయో తెలుసు. ఇంతకుముందు చెరువులు ఎట్లా ఎండిపోయి ఉండనో తెలుసు, ఇప్పుడు చెరువులు ఎట్లా నీళ్లతోటి కలకలలాడుతున్నాయో తెలుసు. ఇంతకుముందు నీళ్ల కోసం తల్లాడిన మరి మన అక్కా చెల్లెల కష్టాలు మనకు తెలుసు. ఇంకో 6 నెలల సంవత్సర కాలంలో ఇంటింటికి గోదావరి జలాలు తీసుకొచ్చి మంచినీళ్ళు అందించే కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. ఇంతకుముందు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా, అన్ని మతాలని గౌరవిస్తూ ముస్లింల పండుగ రంజాన్ వస్తే అధికారికంగా జరిపించుకొని ఆ పండుగను ఒక అధికారిక కార్యక్రమంగా చేశారు. చర్చిల క్రిస్టియన్ల పండుగ వస్తే చర్చిలలో అధికారిక భోజనాలు ఏర్పాటు చేసి బీద క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేసి క్రిస్టియన్లు కూడా మా ఆదర బంధువులే అని చెప్పి నిరూపించడం జరిగింది. హిందువుగా అయినా ఆయన చండీ యాగం చేసినా, సుదర్శన యాగాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా కటిక హిందూగా ఉన్న అన్ని మతాల వారిని కూడా ఆయన ఎట్లా చూస్తున్నారో ఇవాళ మొత్తం సమాజం గమనిస్తూ ఉన్నది. మానవత్వం కంటే మతం ఏది పెద్ద కాదు, మానవత్వము, పేదవాడు, ఈ రెండే మనకు ఉండాలి అని చెప్పి ఉన్నాం గత 2 సంవత్సరాలుగా. ఇటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఇంత ఓపెన్ గా వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరి గౌరవ కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి మీరు మాట ఇవ్వడం నాకు నిజంగా సంతోషంగా ఉన్నది. మీకు మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ యొక్క ఇవాళ చేరిన ప్రతి తమ్ముడు నా కుటుంబ సభ్యుడే, నా తమ్ముడితో సమానమే. మీ కాలికి ముళ్ళు గుచ్చితే నా పంటితోటి తీసేదానికి కూడా నేను వెనుక కాడను అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. జై